పరిణామం. తర్వాత ఏం చేసి చెరువులో కనెక్షన్ ఇచ్చిరండి. డ్రైనేజ్ వాటరు సరే అప్పుడున్న ప్రతిపాదన ఏంటంటే ఈ లైన్ ఒకటి డ్రైనేజ్ లైన్ ఒకటి దాన్ని ఎంబడి సైమల్టేనియస్గా అది మూసిలో కలవాలి డ్రైనేజ్ డైరెక్ట్గా. చెరువులకి ఏంది రెయిన్ వాటర్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకులు గుంతలు ఏడబడితే అక్కడ పెట్టలేం కాండి. చెరువులు అయితే పెద్ద స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి చెరువులకు కనెక్షన్ ఇచ్చినారు. అప్పుడు ఏం చేసినారు దాంట్లో డ్రైనేజ్ కలిపేసినారు. డ్రైనేజ్ కలిపేసి మళ్ళీ ఇదే నాయకులు ఏం చేస్తారంటే డెవలప్మెంట్ ఇంకో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది చేయాలంటారు. మీ ప్రభుత్వంలోనే చేసిరు, రెండు కలిపి చెరువులకు చేసిరు. వినోద్ యాదవ్ గారికి పోచమైన కుటుంబంలోనే అనేక మంది రాజకీయ శత్రువులు ఉన్నారు, అనేక మంది వ్యతిరేకంగా ఉన్నారు. మిమ్మల్ని రాజకీయంగా అణగదొక్కడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. వాస్తవేనా? ట్రై చేస్తున్నారు కానీ అది మనకు సంబంధం లేని విషయం కదా అండి. ఇప్పుడు మనది జేఎస్ఐ డివిజన్, ఎంతసేపు ఉన్నా మన డివిజను. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం ఆ డివిజన్లో ఉన్నాము, పని చేస్తున్నాము. ఇప్పుడు కాదు, దాదాపు 10-12 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాము, నిబద్ధతతో ఉన్నాము, మనం పని చేస్తున్నాం. మనకు శత్రువులు అనేటోళ్ళు ఎవ్వరూ లేరు, మనకు శత్రువులు అవసరం లేదు. మనం వాళ్ళు పెట్టుకున్నా కానీ మనం మిత్రులు లెక్కనే ఉంటాము. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకే ఆశిస్తున్నారు, పోచమైన కుటుంబం నుంచి. మీరు కాంగ్రెస్ పార్టీకే ఆశిస్తున్నారు. ఒకవేళ వాళ్ళు మీరు ఒకటే డివిజన్కి పోల్చుకుంటే ఆర్థికంగా వాళ్ళు బలంగా ఉన్నారు, మీరు బలహీనంగా ఉన్నారు. వాళ్ళని తట్టుకునే సత్తా మీకుందా? ఇప్పుడు ఒకటే పార్టీలో ఉన్నామండి, ఇద్దరు కలిపి ఒకటే బీఫామ్ ఇయర్గా అండి. నేను ఒక చిన్న విషయం, ఆర్థికంగా అనేది అది వేరే అంశం. ఇప్పుడు టికెట్ ఇచ్చే విషయంలో ఆర్థిక స్తోమతను కూడా పరిగణనలోకి తీసుకుంటారు ఏ పార్టీ అయినా. ఆ పరిగణనలోకి తీసుకున్న భాగంలోనే మీ టికెట్ వాళ్ళకి పోవచ్చు కదా. అట్లేం లేదండి. ఫస్ట్ ఏ పార్టీ అయినా ఫస్ట్ ప్రజాబలం ఉందా అని సర్వేలు పెట్టుకుంటారండి. చిన్న విషయం, ప్రజలలో వీడు ఎంతగానం ఇవ్వగలుగుతాడు. ప్రజాక్షేత్రంలో నా బలం ఏందో నాకు తెలుసు. ప్రజాక్షేత్రంలో ఆర్థికంగా అంటారా, ఇప్పుడు గెలవడానికి ఎంత ధనం అవసరం పడుతుందో ఆ ధనం నా దగ్గర ఉంది, దానికి ఇబ్బంది లేదు, చాలు, అంతే. ఇంకేమున్నది? మొత్తం వినోద్ యాదవ్ గారు డబ్బుతో రాజకీయం చేద్దాం అనుకుంటున్నాను. డబ్బుతో కాదండి, ప్రజాబలం అని స్ట్రైట్గా ఒక ఆన్సర్ ఇచ్చాను. సర్వే చేస్తే ఎవరి పేరు ఎక్కువ ఉంటుందో వాళ్ళకి టికెట్ వస్తుంది. ఇప్పుడు నేనని కాదు, మా డివిజన్లో ఇంకా వేరే నాయకులు ఉండొచ్చు, వాళ్ళు కూడా టికెట్ ఆశించదు, తప్పులేదు. ఇప్పుడు పార్టీ అన్నాక 10 మంది టికెట్ ఆశిస్తారు. కాకపోతే ప్రజాబలం ఎవరికి ఉంది సర్వేలలో తెలుస్తుంది. ఆ ప్రజాబలం ఉన్న నాయకునికే టికెట్ వస్తుంది ఫైనల్గా.